ప్రజా టీవీ తెలుగు న్యూస్. కేసు విషయంగాను 1,10,000 అప్పు ఉన్నానని గుత్తి స్టేషన్లో కేసు పెట్టినాను. ఆ కేసు విషయంగాను శ్యామరావు సిఐ ఎస్ఐ శ్రీనివాసులు దగ్గరికి పోయినాను. నేను 1,10,000 తీసుకున్నానని చెప్పినాను, కానీ ఎంత చెప్పినా వాళ్ళు వినలేదు. అవతల వాళ్ళకి వచ్చేసి నేను 4 లక్షలు ఖర్చు పెట్టినా ఒక కేసు విషయంలో 307లో. ఆ కేసు విషయంగా నా డబ్బులు అడిగితే ఈ డబ్బులు 1,10,000 అప్పు ఉన్నావు కదా, ఫస్ట్ నీ ఈ అప్పు మాత్రమే కట్టాలా అని చెప్పినాడు సిఐ శ్యామరావు శ్రీనివాసులు ఎస్ఐ గారు. అంతేకాక నా ఆస్తిని కబ్జా చేసిన వాళ్ళ మీద కేసు కంప్లైంట్ పెడితే ఆ కేసు విషయంగా వాళ్ళిద్దరు ఉన్న హయాంలో కేసు ఎఫ్ఐఆర్ చేయకపోగా ఊరు వదిలేయడం జరిగింది. 2 కుటుంబాలు దాదాపు 30 మంది. వాళ్ళ కోసం దాదాపు ఊరు వదిలేసి మేము ఎన్నిసార్లు పోయి అర్జీలు ఇచ్చినా ఏం చేసినా కూడా మా కేసు ఎఫ్ఐఆర్ చేయకపోగా వాళ్ళు ఎన్నిసార్లు నా మీద అటాక్ జరిగిందని కేసు కంప్లైంట్ ఇస్తే ఆ కేసు ఎఫ్ఐఆర్ చేయకపోవడంతో మళ్ళీ కొత్త సీఏ వచ్చినాడు. కొత్త సీఏ వచ్చినాక వెంకటరామరెడ్డి సీఏ గారు కేసు ఎఫ్ఐఆర్ చేసినాడు. కేసు ఎఫ్ఐఆర్ చేసినా కూడా ఆ కేసు ఇన్వెస్టిగేషన్ ఆఫ్ కేసు సుపీరియర్ ఆఫీసర్ అని ఆ కేసు అట్లే నాన్సీ స్టేషన్లోనే పెట్టుకున్నాడు. మళ్ళీ ఆ తర్వాత 2 సార్లు నా మీద అటాక్ జరిగిందని పోయి కేసు కంప్లైంట్ పెడితే ఆ కేసులు కూడా ఏం పట్టించుకోకుండా వదిలేసినాడు. ఎన్నిసార్లు పలమార్లు నేను స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినా నా మీదే అటాక్ దాడి జరుగుతుంది, కానీ వాళ్ళ మీద ఆపోజిట్ వాళ్ళ మీద బాగా జాలి వాళ్ళకే చూపిస్తున్నారు సారు, సిఏ సార్ వెంకటరామరెడ్డి సారు. ఇంతవరకు కోర్టు పంపిమని అడిగితే నువ్వు చెప్పినట్టు నేనేం తినేది అని నా మీదే దౌర్జన్యంగా మాట్లాడుతున్నాడు. అంతేకాక మళ్ళీ ఎస్పీ దగ్గర 2 సార్లు కంప్లైంట్ పెట్టినా. ఎస్పీ దగ్గర నుంచి కంప్లైంట్ పెడితే నేను కోర్టు ఛార్జ్ షీట్ ఫైల్ చేసి పంపించేసినా అని చెప్తాడు. మళ్ళీ కోర్టులో పోయి నేను అడిగితే ఛార్జ్ షీట్ అసలు పంపించుకోకుండా నిర్లక్ష్యంతో మేము ఊరు వదిలేసినా కూడా ఎంత చేసినా కూడా దాక్షిణం లేదు. దాదాపు 15 ఎకరాల పొలం బీడులుగానే ఉన్నాయి. అంతేకాక దాదాపు 20 లక్షల ఆస్తి కబ్జా చేసిన 22 పొటేన్లు, 22 సెంట్లు స్థలము, ఒక ఇల్లు, ఇవన్నీ కబ్జా చేసిన వ్యక్తులకి వీళ్ళు ఇంత సపోర్ట్ చేస్తున్నారంటే సిఐ శ్యామరావు ఎస్ఐ శ్రీనివాసులు వీళ్ళ అండదండలు చూసుకొని వాళ్ళ డబ్బు బలగంతో వ్యవహారం చేస్తూ కేసు ఎఫ్ఐఆర్ చేయకపోవడంతో వెంకటరామరెడ్డి సిఐ కూడా అదే విధంగానే వాళ్ళకే సపోర్ట్ చేస్తూ మళ్ళీ మమ్మల్ని చాలా ఇబ్బందులు పెడుతున్నాడు. ఇబ్బందులు పెట్టడమే కాక రోజు ఫోన్ చేసి బైండ్ ఎవరు కావాలని కూడా బెదిరిస్తున్నాడు. ఇన్ఛార్జ్ కానిస్టేబుల్ ప్రకాష్ అనే వ్యక్తి రోజు ఫోన్ చేస్తాడు, మీరు వస్తారా రారా, మీరేం పెద్ద మొగోళ్ళు అయినారు అది ఇదని భయపెట్టిస్తూ మా కుటుంబీకుల్ని దాదాపు వేధిస్తున్నారు. పోలీసులు నిర్లక్ష్యం వల్లనే మేము ఊరు వదిలేయడం జరిగింది. ఇంతవరకు మాకు ఎలాంటి న్యాయం జరగకపోగా సీఎం ఆఫీస్లో కూడా లెటర్లు ఇచ్చిన, నేషనల్ హెచ్ఆర్సీలో లెటర్ ఇచ్చిన, గవర్నర్ ఆఫీస్లో లెటర్ ఇచ్చిన, కోర్టులో పిఎల్సీలో వేసిన, వాళ్ళని కోర్టుకు ఏమాత్రం సబ్మిట్ కూడా చేయలేవు పోలీసులు. ఎందుకంటే వాళ్ళకి డబ్బు బలగం ఉన్న వాళ్ళకి న్యాయం చేస్తున్నారు. అంటే ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితి ఉండడం వల్లనే మేము ఊరు వదిలేయాల్సి. చిన్న కుటుంబాలకైతే న్యాయం గుత్తి స్టేషన్లో న్యాయం జరగదు, డబ్బు ఉంటేనే న్యాయం జరుగుతుంది. డబ్బు లేకపోతే ఎలాంటి న్యాయాలు అయితే మన గుత్తి స్టేషన్లో జరగదు. ఈ కేసు ఎన్ని రోజుల నుంచి నడుస్తుంది? దాదాపు 2 సంవత్సరాల నుంచి నడుస్తుంది. 2 సంవత్సరాల నుంచి నడుస్తుంది. 2 సంవత్సరాల నుంచి నడుస్తుంది. అంతేకాక ముస్లిం వాళ్ళని ఎంత ఘోరంగా కొట్టినా 8 రోజులు హాస్పిటల్లో ఉన్నా కూడా ఆ కేసు కోర్టు పంపిమన్నా కూడా పంపించట్లే. గుత్తి స్టేషన్లో ఇంకొక అబ్బాయిని కూడా డోన్లో ఘోరంగా విచక్షణ రహితంగా కొట్టినా కూడా కేసు ఎఫ్ఐఆర్ చేసి వాళ్ళని ఏమాత్రం ఎవరంటే ఈ కేసులో ఉన్న ముద్దాయిలు వాళ్ళ రిలేషన్ దాదాపు 3 సార్లు అటాక్ జరిగింది. డోన్లో కూడా ఉంచమని చాలా భయపడుతున్నారు వాళ్ళు. మాకు ఎటువంటి పరిస్థితుల్లో మీడియా వాళ్ళు మాకు సహకారం చేయాలని నేను కోరుకుంటున్నా. నా పేరు దానమ్మ, మాది ఎర్రగుడి, ప్లేట్ ఎర్రగుడి, గుత్తి మండలము. మేము 2-3 ఏళ్ళు అయింది ఊరిడిసి, 2-3 ఏళ్ళు అయింది. మా అమ్మ, మా వదినళ్ళు, మా ఇకలంగక్క ఇంటికాడ ఉన్నా కూడా వాళ్ళు బెదిరించి 4-5 సార్లు అటాక్ చేసి కొట్టి మరి ఊరు ఇడిపించినారు వాళ్ళని కూడా. మమ్మల్ని మా అక్క వాళ్ళు చేనులు, మా అక్క వాళ్ళు కూడా మాతో పాటికి 4 ఏళ్ళు అయింది ఊరు ఇడిసి వచ్చి. అయినా కూడా వాళ్ళు డోన్లో కూడా ఉండిమని బెదిరిస్తున్నారు మమ్మల్ని. కానీ మేము 21 సెంట్ల స్థలము, 22 పొటేన్లు, 4 ఎనుములు, ఒక ఇండ్లు ఆక్రమించినా కూడా మమ్మల్ని జబర్జనం చేసి ఊరు ఇడిపించినా కూడా అందరూ
ప్రతి ఒక్క మా ఊర్లో నాయకులు పోలీసు వాళ్ళు అందరు కానీ వాళ్ళకే సపోర్ట్ చేస్తారు, కానీ మాకు ఎవరు సపోర్ట్ చేసేవాళ్ళు లేరు. కానీ ఊరు ఇడిపించి ఎట్లానే కానీ వీళ్ళని తొక్కాలని మా అన్నని ఎక్కడంటే ఎక్కడ అటాక్ చేస్తున్నారు, ఎక్కడంటే ఎక్కడే కొడుతున్నారు కూడా. కానీ ఆయన మాకు చెప్పకున్నారు. దయచేసి మీరు మాకు న్యాయం చేయమని మేము కోరుకుంటున్నాం సార్. మాకు ఉంది సార్, ఎస్పీ సారు డిఎస్పీ సారు వస్తున్నారని ఒకసారి పిలిపించినారు సార్. కానీ ఆపోజిట్ వాళ్ళని పిలిపించి మమ్మల్ని లోపల స్టేషన్లో కూర్చోబెట్టి మమ్మల్ని చాలా ఘోరంగా చేసి అసలు అనుకోకూడదు సార్. అంత భయంకరంగా కూర్చోబెట్టి మా అన్నని మమ్మల్ని కూర్చోబెట్టి మా మీద రిపీట్ బైండర్ కేసు పెట్టినారు సార్. వాళ్ళు మా వదినలు కూడా లేరు. ఇప్పుడు మా ఇంటికి అందరూ తాళాలేసి మా ఊరు విడిచి వచ్చినాము. దయచేసి న్యాయం చేయమని మేము కోరుకుంటున్నాం సార్. మా అన్న కొడుకు, మా యొక్క కొడుకు ఇద్దరు అక్కడికి